అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మధ్య కాలంలో కొందరు చదువుకున్న మూర్ఖులు దేశ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలోతో భారతదేశంలో నిజాం రాజ్యాన్ని విలీనం చేశారన్నారు. వేదిక స్వాగతం అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు మాకు నేరుగా అంకితమవుతారని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మధ్య కాలంలో కొందరు చదువుకున్న మూర్ఖులు దేశ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలోతో భారతదేశంలో నిజాం రాజ్యాన్ని విలీనం చేశారన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఏక్తా ర్యాలీని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కళాశాల వరకు జెండాలతో ఏక్తా ర్యాలీ నిర్వహించారు. మనం నిలబడినటువంటి ఈ గడ్డకి స్వతంత్రం ఇప్పించాలనేటువంటి లక్ష్యంతో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరిట వీరిని భారత సైన్యాన్ని తీసుకువచ్చి నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే కేవలం 24 గంటల్లో నిజాం నవాబ్ భారత సైన్యం ముందు లొంగిపోయి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ఇప్పుడు మన చేతిలో రెపరెపలాడుతున్నటువంటి ఈ 3 నెలల జెండా ఈ గడ్డ మీద ఎగిరింది ఒక 13 నెలల అనంతరం. అట్లా ఎవరైతే ఈ దేశ సమగ్రతకి వ్యతిరేకంగా మాట్లాడిందో, ఈ దేశంలో కర్మని చెప్పిందో వాళ్ళందరి మెడలు వచ్చి ఈ భారతదేశాన్ని ఏం భారత్గా నిలిపినటువంటి నాయకుడు గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాల్లో భావి భారత పౌరులైనటువంటి మీ అందరినీ ఈ యూనిటీ మార్చిలో పాల్గొనాలని చెప్పి అప్పీల్ చేసింది. దానిలో భాగంగా ఈ రోజు సిద్దిపేటలో ఇంత గొప్పగా తరలివచ్చినటువంటి వివిధ కళాశాలల పాఠశాలల యాజమాన్యాలకి విద్యార్థులందరికీ కూడా యూనిటీ మార్చ్ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాము. ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చదువుకున్నటువంటి మూర్ఖులు తెల్లకోట వేసుకుని ఆపదలో ఉన్న భారాన్ని ఆపడాల్సినటువంటి డాక్టర్లు కొంతమంది విలోపం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. మన భారతదేశం ఏక భారత్ శ్రేష్ఠ భారత్ గా నిలవాలని, ప్రపంచంలో దేశం నిర్మలంగా మారాలని, ఏక భారత్ శ్రేష్ఠ భారత్ తో పాటు మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 1947 నుంచి 100 సంవత్సరాలకి 2047కి మేమందరం రిటర్న్ ఉంటాం. అప్పుడు ఈ దేశం మీరే. అందరికి స్వాగతం సుస్వాగతం. నాన్న ఇప్పుడే మీ ఎనర్జీ అంతా లాస్ కాకండి. మనం ఇంకొక అడిషనల్ కమిషనర్ పోలీస్ గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.